ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. రేయ్, 16 ఏళ్ల నుంచి నీకు జైలు దగ్గర షాప్ పెట్టించి పోషించాం. నా గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతూ ఉంటే శారద దొరకలేదని చెప్పడానికి సిగ్గుకాలేదురా నీకు? నీకు బతికే అర్హతే లేదు. చావరా నువ్వు. ప్రాణాలు తీస్తావా ఏంటి? వీడు శారదని వదిలేశాడ్రా. విన్నానమ్మా, వీడు మాత్రం కావాలని చేయలేదు కదా, మిస్ అయింది అంటున్నాడు కదా. ఒరే రాజీవ్, అటు చూడరా మీ అమ్మని. మొగుడు చచ్చినా ముత్తైదులా ఉంటూ జనం హేళన చేసినా ఎందుకు భరించిందో తెలుసా? 5వ తనాన్ని దూరం చేసిన ఆ శారద కుటుంబం నాశనమైన రోజే బొట్టు గాజులు తీస్తానని శపథం చేసింది. మర్చిపోయావా? అమ్మ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. చెల్లి నాన్న దూరం అవ్వడానికి కారణమైన వాళ్ళ మీద నాకు మాత్రం కోపం ఉండదా? అయినా మన కళ్ళు గప్పి శారదా పిల్లలు తిరుగుతున్నారంటే వాళ్ళకింకా ఈ భూమి మీద టైం ఉన్నట్టు. ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? దొరుకుతారు, తప్పకుండా దొరికి తీరుతారు. ఎలా దొరుకుతారా? చేతికి దొరికిందనుకున్న శారద తప్పించుకుంది. ఇక దాని పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టడం ఎలా? రే భద్రా, నీకు నెల రోజులు టైం ఇస్తాను. శారద ఆచూకీ తెలుసుకొని నాకు చెప్పాలి. ఆ తర్వాత నా కొడుకు అడ్డుపడ్డా ఆగను. పో. భద్ర ఆగు. వదిలేశామంటే క్షమించామని కాదర్థం. వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడమే నీ డ్యూటీ. ఇదిగో 50,000 పో. ఒరే రాజీవ్, వాడికెందుకురా డబ్బులిచ్చావు? అమ్మమ్మా, వాడు కూడా చాలా ఏళ్లగా మన పగతోనే ట్రావెల్ చేస్తున్నాడు కదా. కనీసం మనం సొంతగా కన్స్ట్రక్షన్ బిజినెస్ పెట్టుకొని మంచి స్థాయికి ఎదిగాం. కానీ వాడు జైళ్ళు కేసులు తప్ప ఏమీ సంపాదించుకోలేదు. మాధవి, నీ కొడుకు మొట్టోళ్లా కాకుండా మంచోళ్లా పెరిగాడే. ఇలా అయితే మన పగ సాధించినట్టే. వాడు నా కొడుకు. శ్రీకాంత్ ఆత్మకి శాంతి కలిగిస్తాడు. ఆ శారద ఉన్న చోటు తెలిస్తే చాలు, వాడిని పదునైన ఆయుధంగా మారుస్తా. శారద, ఎక్కడున్నావే? అదిగో అక్కడ. నీ ఒడినే ఊయల చేసి జోలాలి పాడిన ఘడియలు మళ్ళీ పొందాలి అమ్మా. అంతగాలంటూ పైకి ఎగరేసిన రోజులు మళ్ళీ ఇస్తావా అమ్మా? నీ స్పర్శకై వేచే అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఒక్క నిమిషం. ఇక్కడ పోచమ్మ బస్తీ ఎక్కడా? ఇటువైపు కాదమ్మా, అదిగో రోడ్డు అవతల బస్తీ.
అటా? అవును. సరే ఉంటాను. పెద్దవారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అయ్యో, తప్పకుండా అడుగమ్మా. ఇయ్యాల నా పుట్టినరోజు, నన్ను దీవిస్తారా? చల్లగా 1000 ఏళ్లు వర్ధిల్లాలి. మా అమ్మకి నాయనకి ఇట్లా ఆశీర్వదించడమే రాదు. సరేమ్మా, ఉంటాను. థ్యాంక్ యూ. నా బిడ్డలు కూడా ఇంత పెద్దవాళ్ళయ్యుంటారు. అర్థమైందా? అచ్చుడు ఎర్ర లడ్డు అన్నా, మనం నరకాల్సిన చెట్లకి మార్కింగ్ వేసుకుందామనే లోపే దేవుడైపోయాయి. జనం కొబ్బరికాయలు కొడుతూ పూజలు చేస్తున్నారు. మేము ముట్టుకుంటే అమ్మోరికి బలిచ్చేలా ఉన్నారు. రేయ్, అసలు ఏం జరుగుతుందో నువ్వు వెళ్ళి సరిగ్గా చూసి చెప్పరా. జై పెద్దమ్మ తల్లి. చెట్లు ప్రాణవాయువునిచ్చేవి. 3 కోటి దేవతల్ని పూజించటం కన్నా 3 లక్షల కోట్ల చెట్లను కాపాడితే అందర్నీ కాపాడినట్టే. జై పెద్దమ్మ తల్లి. అన్నా, ఎవరో ఒక అమ్మాయి రెడ్ ఫ్లాగ్ చుట్టి రెబల్లా మాట్లాడుతూ అందరినీ రెచ్చగొడుతోందన్నా. అమ్మాయా? చూడ్డానికి శిల్పంలో ఉన్న అందరి ప్రైజ్ చెక్కేస్తోంది. మహాయోగినిలా మాటలతో మాయ చేస్తోంది. చెట్లు కొట్టడం కష్టమే అన్నా. రేయ్, మన కాంట్రాక్ట్ చెట్లు కొట్టడం మాత్రమే కాదురా. చెట్లకు మాత్రమే కాదా? ముందు ఆ చెట్లన్నీ తీసేయండి. దాని తర్వాత అది మన ₹1 కోటి డీల్ రా. నేను వస్తున్నాను, ముందు దాని సంగతి చూడండి. ఎక్కడ రా అమ్మాయి? అదిగో అన్నా, అక్కడ. చూసి చూడంగానే నచ్చేసావే,
అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో